నమస్తే మిత్రులారా. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఊపిరి పీల్చుకున్నారు. ఒక లెక్కని చెప్పాలంటే ఈ బీసీ రిజర్వేషన్లో ఇది కానిది కుదరదని అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం బీసీ రిజర్వేషన్ ఎలక్షన్గా కొంత డ్రామా చేసింది. ఆ డ్రామా మొత్తం తేలిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తెల్లముఖం వేయడం కూడా జరిగింది. అయితే ఇదే తరహాలో రాష్ట్రంలో 29 రాష్ట్రాలు ఉన్నా కూడా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాలు అధికారంలో ఉంది, కొన్ని రాష్ట్రాలు అధికారంలో లేదు. మరి కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు పెంచే ప్రయత్నమే అయితే రాష్ట్రం మొత్తం గొంతిప్పాలి, రాష్ట్రం మొత్తం బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని ఆ యొక్క నినాదం ఇవ్వాలి, ఆ యొక్క స్లోగాన్ ఇవ్వాలి. ఎవ్వరు కూడా చేయలే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇదంతా చట్టపరంగా కుదరదు అని, చట్ట సవరణ జరగదు అని వాళ్ళందరికీ తెలుసు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చేశాడంటే ఇక్కడ బీసీల సంఖ్య ఎక్కువ ఉందని, అదేవిధంగా బీసీల్ని మభపెట్టాలని, ఏ సామాజిక వర్గం కూడా ఇప్పుడు ఓట్లేసేటట్టు లేరు. కాబట్టి బీసీల గురించి మాట్లాడి బీసీల రిజర్వేషన్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తే మాకు ఓట్లేస్తారనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన ముచ్చట అంటే ఆయన అధికారంలో లేనప్పుడు బీసీ రిజర్వేషన్ల గురించి ఏమైనా మాట్లాడితే మొదలతని గుంజుకొచ్చి జైల్లో పెట్టాలని చెప్పిండు. మరి ఇదే లెక్కన రేవంత్ రెడ్డి ఆడిన డ్రామాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు ప్రజలు జైలుకి తీసుకుపోవాలి, దీనిపైన కూడా వారు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదే విషయాన్ని చూసుకుంటే బీసీ రిజర్వేషన్లపై స్టే, జీవో 9పై మధ్యంతర ఉత్తర్వులు, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పైన స్టే, కౌంటర్ దాఖలకు పిటిషన్కు 2 వారాలు, ప్రభుత్వానికి 4 వారాల గడువు, విచారణ 6 వారాలకు వాయిదా, జీవో 9 చట్ట విరుద్ధమన్న పిటిషనర్ లాయర్, 42% రిజర్వేషన్లకు సభ ఆమోదం ఉందని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం తరపున న్యాయవాది, 2 రోజుల పాటు జరిగిన వాదనలు, జీవో 9 ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే. ఇక చూశారు కదా, రేవంత్ రెడ్డి మామూలు డ్రామా ఆడిండా. అదే జీవో 9ని పెట్టుకొని నిన్న గురువారమేమో ఎన్నికల నోటిఫికేషన్ అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శుక్రవారం వచ్చేసరికి అది స్టే అని తెలిసింది. అంటే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కుదరదు. ఒకవేళ బీసీ రిజర్వేషన్లు కుదిరితే ఇక రాష్ట్రంలో ఏమవుతుందో అందరికీ తెలుసు. మీకు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది పెద్ద చర్చ లెక్క అవుతుంది. ఇక కథ వేరుంటుంది అసలు లెక్కని చెప్పాలంటే. అది కాదు, కూడదు, కుదరదని ఎంతోమంది చెప్పినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వినదలుచుకోలే. వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా దేశం మొత్తం చూసేటట్టుగా రేవంత్ రెడ్డి ఓ చిన్నపాటి డ్రామాను క్రియేట్ చేసిండు. నేనేమంటున్నా, బీసీల మీద రిజర్వేషన్లే ఉంటే మొదలు బీఫామ్ ఇచ్చేటప్పుడు బీసీలకు ఇవ్వచ్చు కదా. ఎందుకని ఒక్కొక్క టికెట్ని 100 కోట్లు 200 కోట్ల రూపాయలకు కొనుక్కొని ఇన్ని వ్యవహారాలు చేశారు ఎందుకు? అదే బీసీ వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోవు కదా, ఉద్యోగాల్లో కూడా బీసీ వాళ్ళకి ఇస్తే అయిపోవు కదా. అక్కడ దాకా అంత ప్రేమ ఉన్నది మీరు బీసీ మీరు అన్ని పదవులకు రాజీనామా చేసి బీసీలకు ఇవ్వండి. నిన్న కోర్టు ఏం చెప్పింది? ఈ 9 జీవోని ఏ విధంగా తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మీకు ఎవరు ఇచ్చారు అడిగిన క్వశ్చన్ అదే. ప్రభుత్వం దాని మీద లీగల్గా పద్ధతిగా ఒక నాలెడ్జ్ తోటి ఎక్కడ మాట్లాడలే, ఎట్లా తీసుకొస్తారు జీవోని అనుకుంటూ ఆ జీవో 9 పైన స్టే ఇవ్వడం జరిగింది. 1వ వారం, 2వ వారం, 3వ వారం, 6 వారాలు అనుకుంటూ ఇక్కడ స్టే ఇవ్వడం జరిగిందా? అంటే ఇక్కడ ఏం లేదు. బీసీ రిజర్వేషన్లను ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గెలిచే దమ్ము లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. లేదంటే లేదు, ఎవరు కూడా ఓటే దలుచుకోలేరు ప్రజలు కూడా. ఇప్పుడు దాని మీద ఎట్లాగో మనం పెట్టలేము. అనవసరంగా మనం పరువు తీసుకోవడం కన్నా బీసీ రిజర్వేషన్ అనే ఒక డ్రామాని ముందు పెడితే దీనికి బీజేపీ ఒప్పుకుంటలేదు, కేంద్రం ఒప్పుకుంటలేదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటలేరు. వీళ్ళందరూ బీసీలకు వ్యతిరేకం రిజర్వేషన్లకు అనుకుని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు బీసీలకు ఏ విధంగా ఆయన రిజర్వేషన్ కల్పించే ప్రయత్నాలు చేసిండు, ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా డ్రామాలు ఆడుతుందో ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. అదే ముచ్చట ఆయన మాట్లాడిన ముచ్చట చూసుకోవచ్చు మిత్రులారా. గతంలో మాట్లాడిన ముచ్చట్లు, రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలి, రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం నేరం, గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సీఎం అది మనస్సులో పెట్టుకునే ఇప్పుడు అడ్డదిడ్డంగా జీవో తెచ్చారా? సోషల్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతూ ఉంది. ఏమన్నాడు? రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఉన్నప్పుడు ఇది కుదరదు, అడిగినోని జైల్లో పెట్టాలి, వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వాలనా అనుకొని అదే బీసీ బిడ్డల గురించి తక్కువ చేసుకుంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ ఇప్పుడు పెద్ద స్టంట్ క్రియేట్ చేసిండు. హైకోర్టు కొట్టిన దెబ్బకి రేవంత్ రెడ్డి తెల్ల మొహం వేసిండు. ఏం మొహం వేసిండు? రేవంత్ రెడ్డి గారు తెల్ల ముఖం వేసిండు. అంటే నేనేమంటున్నా అంటే బీసీ రిజర్వేషన్ల గురించి అది ఆమోదించాలన్నా, చట్టపరంగా అది ఆమోదించబడాలన్నా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డలు ఏకమై గొంతెప్పి స్లోగాన్స్ ఇస్తే అప్పుడు ప్రజలు తిరగబడ్డారు, భారతదేశంలోనే ఎక్కువ సంఖ్య ఉన్న ఆ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి
అనేది అక్కడ ఆలోచన చేస్తారు కదా. చట్టపరంగా నేరమైనా ఇంకేమైనా చేసినా కూడా అట్లీస్ట్ ఆలోచన చేస్తారు పెంచాలన్నా వద్దా అనే దానిపైన. బీసీలకు రాజ్యాధికారం రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండదని కాదు. కానీ దాన్ని అమలు చేసే బాధ్యత ఇట్లా కాదు, అమలు చేసే పద్ధతి ఇట్లా కాదు. ఏదో పిల్లగాల పరాశకమాడినట్టుగా జీవో 9 తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా కోర్టులో పిటిషన్ దాఖలు వేసి మాకు రిజర్వేషన్లు ఏంటంటే కోర్టు రిజర్వేషన్ ఇస్తుందా? కోర్టు రిజర్వేషన్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. ఒప్పించినప్పుడు దానిపైన పూర్తి స్థాయిలో అన్ని సర్వేలు నిర్వహించిన తర్వాత అన్నిటి పరంగా అప్పుడు ఎవరికి ఎంత ఇవ్వాలో ఏం చేయాలో అది ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ బీసీలనే అంటే అగ్వకు దొరికినట్టుగా మీరు రండి, మీరు ఎలక్షన్లో పోండి, మేము చూసుకుంటా పదండి అనుకుంటూ కొత్త కొత్త డ్రామాలు తెరలేపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కొత్త కొత్త డ్రామాలు. సో మీకు అంత ప్రేమ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొదలు మీ పదవికి రాజీనామా చేసేయండి. రాజీనామా చేసి ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి మీ పదవిలో కూర్చోబెట్టండి. అప్పుడు మీరు ఉండంగానే తెలంగాణలో భారతదేశంలో లేనంత పెద్ద స్టాచ్యూ మీదే పెడతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాశం అంతా వర్ధిల్లాలని మీకే మామూలుగా ఊరేగించారు, బ్రహ్మాండంగా ఊరేగిస్తారు. ఇప్పుడైనా మేలుకోండి జరా, ఈ రేవంత్ రెడ్డి మాయలో పడకండి. ఈయన వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. ఉన్నది కాస్త పోయేటట్టు ఉంటుంది కానీ ఈయన వల్ల ఒక్కటి వచ్చేది కూడా ఉండదు. దానిపైన ప్రజలు చైతన్యవంతం కావాలి. ఈ బీసీ రిజర్వేషన్లపైన రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకాలు నిజంగానే ఇంతకుముందు తుపాకీ రాముడు చేసినట్టు వ్యవహారాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. విచిత్రమైన డ్రామా. సినిమాల్లో కూడా ఇంత డ్రామా ఉండదు, ఇంత కూడా ఘోరంగా ఎవరు యాక్ట్ చేయరు. ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రామ్ చరణ్ కానీ, ప్రభాస్ కానీ, మిగతా తదితర ప్రముఖ నటులు కానీ ఎవ్వరు కూడా ఇంత గొప్పగా నటించలేరు, జీవించలేరు. రాజకీయ నాయకులను ఒకవేళ సినిమాలో పెడితే వితౌట్ స్క్రిప్టు ప్యాన్ ఇండియా లెవెల్లో రికార్డు బద్దలు కొట్టకుంటే అడగండి. ఏంది మొన్నటిదాకా మీరు రెడీగా అండి, రిజర్వేషన్లు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, నౌకర్లు వస్తున్నాయి అనుకుంటే ఏం డ్రామా. దయచేసి ప్రజల్ని ఎప్పుడెప్పుడు మోసం చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో చిన్న పార్టీలో గెలిచినప్పుడు ప్రజలు మా చేత ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఒక ఇంటర్వ్యూలోనే చెప్పిండు. గదే ఇక్కడ అమలు చేస్తూ ఉన్నాడు. అంతే, ఆయనను రాష్ట్రాన్ని ఆగం చేసుడే లక్ష్యం. అతనిది పరిపాలన వదిలేస్తాడు. రాజకీయం చేయాలంటే నేను ఈ నవతరాలు కానీ యువతరాలు ఎవరైనా ఉన్నారంటే రాజకీయాలు ఇట్లాంటి ప్రజల్ని ముంచే రాజకీయాలు ఎవరైనా నేర్పిస్తారంటే అది రేవంత్ రెడ్డి నేర్పిస్తాడు. ఎవ్వరు నేర్పారు ప్రపంచంలో.